Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో వినాయక చవితి అనగానే మనం ఎంతో సంబరంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ వినాయక చవితిలో మనము 21 పత్రులను సమర్పిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్సే. మరి ఈ 21 పత్రులు ఏంటి, వీటిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనం ఈరోజు ప్రకృతి సుధామ గ్రీన్ నర్సరీలో ఉన్నాము. మనతో పాటు ప్లాంట్ సైంటిస్ట్ రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. 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 ఎలా ఉన్నారు సార్? బాగున్నాము. మనందరం కూడా బాగుండాలి. సమస్త ఇది కూడా మానవ మాత్రమైన మనము, మనతో పాటుగా ఇతర సమస్త జీవులు కూడా అద్భుతమైనటువంటి సృష్టిలో ఉన్నాం మనం. ఈ సృష్టి మహా అద్భుతమైన సృష్టి. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రకృతి. ఈ ప్రకృతి అన్న దాంట్లో సమస్త జీవరాశులు కూడాను కోట్లాది సంవత్సరాలు మనుగడ జీవనం సాగిస్తూ ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన ప్రపంచం అంటే ఇదంతా కూడాను పంచభూతాలతో కూడినటువంటి ఇదనమాట. పంచభూతాలు: గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశము. ఈ పంచభూతాలతో పాటుగా 5 యూనివర్సల్ ఎలిమెంట్స్తో పాటుగా మనకు ఇంకొకటి ఏంటంటే ప్రకృతి, భగవంతుడు మనకు ఇచ్చినటువంటి సంపద, వృక్ష సంపద. ఈ పంచభూతాలతో పాటుగా ఇలాంటి వృక్ష సంపద ఉండబట్టి ఈ భూమండలం మీద, ఈ ప్రపంచం మీద సకల జీవరాశులు కూడాను మనుగడ సాగిస్తూ ఉన్నవి. అంత అద్భుతమైనటువంటి విషయం ఈ విషయం. ఈ వృక్ష సంపద వచ్చేటప్పటికి జనరల్గా అయితే మనం చిన్నగాను మొక్కలు, వృక్షాలు అని మాట్లాడుకుంటాం. కానీ ఈ ప్రపంచం మీద వృక్ష సంపద అనుకుంటే అటవీ ప్రాంతం అంతా కూడాను వృక్ష సంపద. మన ప్రపంచానికి ఏ దేశానికైనా సరే అటవీ ప్రాంతం, అడవులు, కారడవులు, చిట్టడవులు, అనేక రకాల అడవులు, ఇవన్నీ కూడాను మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి వరము, అద్భుతమైన వరం. ఇలాంటి వృక్షాల్లోనే అనేకమైనటువంటి వృక్షము అనగానే మన ఆహారానికి, సకల జీవరాశులకి ఆహారంగాను, అట్లాగే ఆరోగ్యపరంగాను అనేక రకాలుగా ఇవన్నీ కూడా మనకు ఉపయోగం. ఆరోగ్యపరంగా వచ్చింది అనేటప్పటికీ దాంట్లో అనేకమైనటువంటి ఔషధ విలువలు నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయి ఈ మొక్కల్లో. ప్రాచీన కాలంలోనే మన భారతీయ సంస్కృతి, మన భారతీయ ఆయుర్వేదానికి మూల పురుషుడైన ధన్వంతరి, తద్వారా తదుపరి అనేకమైన ఔషధ నిఘంటులు తయారు చేసినటువంటి ఈ మొక్కల యొక్క ఔషధ విలువలని నిక్షిప్తంగా చేసినటువంటి చరకుడు అని చెప్పేసి, సుశ్రుతుడు అనేసి, ఇలాంటి అనేక ప్రఖ్యాతమైనటువంటి ప్రాచీన వైద్యులు ఎంతో కూడాను ఈ వృక్ష సంపదను గురించి మనకు వివరించారు. ఇప్పుడు మనం ప్రతి పండుగలు అనేకమని చేసుకుంటూ ఉంటాం. అనేక రకాల పండుగలు, దసరా పండుగ అని, దీపావళి పండుగ అని, సంక్రాంతి పండుగ అని, వినాయక చవితి అని ఇట్లా చేసుకుంటున్నాం. ప్రస్తుతం మనం మాట్లాడుకునేది వినాయక చవితి అన్నటువంటి పండుగను గురించి. వినాయక చవితి అన్న పండుగ రాగానే మనకి ముఖ్యంగా తోచేది వినాయకుని మనం రకరకాల పత్రులతో పూజిస్తుంటాం. ఆ పత్రులు కూడా ఏమిటి? పురాతన కాలంలోనే మన పూర్వం ఆయుర్వేదంలో పండితులు అయినటువంటి వాళ్ళు అనేక వందలు వేల రకాల్లో కూడాను అన్ని మొక్కలలో కూడా ఔషధ విలువలు అనేకమైన ఉన్నా కూడా ప్రత్యేకంగా వినాయక పూజకు మాత్రం 21 రకాల మొక్కల్ని, వాటికి సంబంధించిన పత్రుల్ని కూడాను ఉదహరించి ఈ 21 రకాల పత్రుల్ని సేకరించి వినాయకుని కానీ పూజిస్తే మనందరికీ కూడాను ఆరోగ్యము, సకల సంపదలు కూడా చేకూరుస్తాయనే నమ్మకం, విశ్వాసం మనందరికీ ఉందన్నమాట. మరి ఈ రోజున ఈ ఐడ్రీమ్ మీడియా ద్వారా ఈ వినాయక చవితి సందర్భంగా 21 రకాల పత్రుల గురించి కూడాను, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి అన్నది కొంచెం క్లుప్తంగా తెలుసుకునే ఉద్దేశంతో ఇట్లా ప్రగతి సుధామాకి, ఈ గ్రీన్ నర్సరీకి విచ్చేశారు. మరి ఇక్కడ నేను ప్లాంట్ సైంటిస్ట్గా ఈ ప్రగతి రిసార్ట్స్కి దాదాపు 30 సంవత్సరాల నుంచి కేవలం గ్రీనరీ అంతా కూడా సృష్టిస్తాం. అందునాను మా యొక్క చైర్మన్ గారు డాక్టర్ జీబీకే రావు గారు
యొక్క ఆ స్ఫూర్తి మేరకు ఔషధ విలువలు ఉన్న మొక్కల గురించి ప్రత్యేకంగా అనేక వందలాది జాతులు ఇక్కడ పెంచి అన్నీ కూడా మేము నాటి ఈ నందనవనంగా మార్చేసాము ఈ 2500 ఎకరాల యొక్క ప్రగతి సుధామ కూడాను. Yes. అట్లాగుననే ప్రతి సంవత్సరం కూడాను రకరకాల ఔషధ విలువలున్న మొక్కలు ఇతర అనేకమైన ఉపయోగాలున్న మొక్కలను కూడాను ప్రజలకు కూడా చాలా పంచటం జరుగుతూ ఉంది. ఈ 21 రకాల పత్రులో కూడాను మనం వివరంగా చెప్పుకుంటూ వెళితే వినాయక పూజ అంతా కూడా ప్రారంభము ఒక పత్రితో మొదలవుతుంది. Yes. మాచిపత్రి సమర్పయామి Hmm. అన్నటువంటి మాచిపత్రి ఆకులతో పూజా ప్రారంభం జరుగుతూ ఉంటుంది. మాచిపత్రి అనగానే మనలో చాలామందికి తెలుసు. మామూలుగా మాచిపత్రిని మన పూలదండల్లో వాడటం, దేవుళ్ళకి దేవతలకి దండలుగా చేసి వాడటం, ఆడపిల్లలు మన మల్లెపూల లాంటి దండలుగా ఈ ఆ మాచిపత్రి కూడా పెట్టుకుని వాడటం ఇలా మామూలుగా ప్రాక్టీస్ అనమాట మనందరికీ ఇక్కడ. కానీ ప్రత్యేకంగా మాచిపత్రి అనగానే అది సువాసన సుగంధంతో కూడినటువంటి మొక్క. ఒక సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు పెరుగుద్ది అనమాట. అది అంటే యాన్యువల్ అంటాం, లేకపోతే బైనియల్ అంటాము. అది పచ్చటి ఆకులతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మాచిపత్రి అనేటువంటిది కొద్దిగా మనం నలిపితే మాత్రం మంచి సుగంధం కూడా వెలువడుతుంటుంది ఆకుల నుండి. దీనిలో అనేకమైన ఔషధాలు విలువలు ఉన్నవి ఈ మాచిపత్రిలో. ముఖ్యంగా మన రకరకాల జ్వరాలకి ఇది బాగా పనిచేస్తుంటుంది. దీంతో ఏ మొక్క అయినా సరే ఆ మొక్కల్లో ఉన్నటువంటి రసాయనాలు, రకరకాల రసాయనాలు, వాటి యొక్క సమ్మేళనాల వల్ల మన యొక్క ఆరోగ్యం మీద, శరీర ఆరోగ్యం మీద బాగా పనిచేస్తుంటాయి ఇవి. అందుకని రకరకాల మొక్కల యొక్క ఆకుల కషాయాలు, అంటే విడివిడి భాగాల్లో కూడా వాటి యొక్క కషాయాలు కేవలం పుష్పాల ద్వారా మరి అవి ఇచ్చేటటువంటి సుగంధం సువాసన కూడా మనం పీల్చినా కూడాను అదంతా కూడా మన ఆరోగ్యాన్ని దోహదపడుతూ అనేది ఒక విషయం ఖచ్చితంగా మనందరికీ తెలుసు. అది జరుగుతూ ఉందన్నమాట. ఇది ఆర్టిమిసియా అని అంటుంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఆర్టిమిసిన్ 1, ఆర్టిమిసిన్ 2 అన్నటువంటి రసాయనాలు ఉండటం వల్ల ఈ మొక్కలోను అనేకమైన ఆరోగ్యపరంగాను ఉపయోగాలు ఇస్తోంది. విషజ్వరాలను తగ్గించటం, కోవిడ్ లాంటి వైరల్ ఫీవర్స్ను కూడా ఇది తగ్గించే గుణం దీంట్లో చాలా ఉందన్నమాట. ఇదే కాకుండా మన చర్మానికి సంబంధించిన అనేకమైన వీటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ మొక్కని ఏంటంటే మనం ఒక 4-5 ఆకులు తీసుకుని కషాయంగా చేసుకుని మనం సేవిస్తే మనలో ఉన్న కొన్ని దుర్గుణాలు, కొన్ని అనారోగ్య కారణాలను కూడా తీసే ఆరోగ్యవంతంగా ఉండి కొంచెం దృఢంగా ఉంచుతుంది అనమాట ఈ మాచిపత్రి అన్నటువంటిది. ఫస్ట్ మనం ఇదే మాచిపత్రిని పెడతాం కదా పత్రిలో. ఈ పత్రిలో ఈ మాచిపత్రిని మనం వాడతాము. అందుకనే వినాయక పూజా ప్రారంభం కూడా మాచిపత్రి సమర్పయామని మొదలు పెడతాం. దీని తర్వాత ఇంకా 20 రకాల పత్రులు కూడా వస్తుంటాయి. మామూలుగా 21 పత్రులే అని సేకరించడమే కాకుండా ఔషధ విలువన అనేకమైన ఇతర పత్రులను కూడా వీటితో పాటుగా వాటిని కూడా సేకరించి మన పూజ చేస్తే అవన్నీ కూడా ముఖ్య కారణం ఏంటి, వీటిలో ఇలాంటి రకరకాల వనమూలికలను మనం సేకరించటం, ప్రత్యేకంగాను సేకరించిన తర్వాత వాటి యొక్క ఉపయోగాలు తెలుసుకుంటాం. అప్పుడు మనకి బాగా శ్రద్ధ కూడా కలుగుతుంది. ఇలాంటి మొక్కలన్నీ కూడాను అనేకమైన ఔషధ విలువలు ఉన్నాయి కాబట్టి ఈ మొక్కల్ని మనం సాధ్యమైనంత వరకు మన వీలును బట్టి మనమే కానీ పెంచుకుంటే, మన ఎదురుగానే ఉంటే ఇవన్నీ కూడా వాటి నుంచి రకరకాల ఉపయోగాలు కూడా మనం తీసి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే దృఢ సంకల్పం మనకు కలుగుతుంది. కాబట్టి ఈ సేకరణ కానీ, ఉపయోగం కానీ, పూజాభావం కానీ, పవిత్రత కానీ మన పూర్వీకులు అట్లా జోడించారన్నమాట వీటికి. కాబట్టి అనేకమైన మొక్కల్లోనూ అనేకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రత్యేకంగా 21 పత్రుల్లో కూడా అదనమాట. ఈ మధ్యన వచ్చిన కోవిడ్ ఫీవర్, కోవిడ్ మనకి మహమ్మారి వచ్చింది ఒక 4-5 సంవత్సరాల క్రితం. అప్పట్లో ఈ మాచిపత్రి అన్నటువంటి ఆకు కషాయం, జూలు మాచిపత్రి ఇంకో రకమైన మాచిపత్రి, ఈ రెండిటి యొక్క ఆకులు కషాయాలు కోవిడ్ లాంటి ఫీవర్స్లో బాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రగతి రిసార్ట్స్ నుండి కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఈ 2 రకాల మొక్కలను కూడా తీసుకెళ్ళి వాటి కషాయాన్ని ఉపయోగించి వాళ్ళకి కొంతలో కొంత నమ్మకం ఏర్పడింది కూడాను. ఆ జ్వరాల నుండి విముక్తి రాకుండా వాటిని కాపాడటం ఇలాంటివి కూడా జరిగింది. అలాంటి అద్భుతమైనటువంటి ఔషధ విలువలు ఉన్నటువంటి మొక్కలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఇలాంటి మాచిపత్రి అన్నటువంటి మొక్క కూడాను. చాలా చక్కటి సువాసన కదా సార్ ఇది. అవును. సో మనం నెక్స్ట్ అంటే రెండో పత్రిగా వాకుడాకు సమర్పిస్తాం కదా సార్. సో దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి, అసలు ఆ వాకుడాకు అనేది చూడడానికి ఎలా ఉంటుంది? సో రెండో పత్రి మాచిపత్రి తర్వాత మనం
సేకరించి వాడేది వాకుడు పాదు, ఉమ్, వాకుడు ఆకు. ఇంకో రకంగా చెప్పాలంటే కంటకారి, దీని పేరు కంటకారి. ఎల్లో బెర్రీడ్ బ్రింజాల్ అంటే ఇది మన వంగ జాతికి సంబంధించినటువంటిది. దీని కాయలు వంకాయలాగా చిన్న చిన్న గుడ్లులాగా ఉంటాయి అన్నమాట, ఎల్లో కలర్. అందుకని ఎల్లో బెర్రీడ్ నైట్ షేడ్ అని కూడా వాడుతుంటారు దీన్ని. దీంట్లో అద్భుతమైన ఔషధం ఇది. మామూలుగా మన బయట ప్రదేశాలలో ఒక రకమైన కలుపు మొక్కలుగా లేస్తూ ఉంటుంది. మన పాత పెంట పొగుల మీద, వేస్ట్ ల్యాండ్స్లోను అలా విపరీతంగా లేస్తూ ఉంటుంది. ఇది వరకటి రోజుల్లో ఇలాంటి పత్తులు అనేకమైన మన చుట్టుప్రక్కన లేస్తూ ఉండేవి. కానీ ఈ కాలక్రమేణా మన యొక్క రకరకాల యాక్టివిటీస్ వల్ల హ్యూమన్ బీయింగ్స్ అంతా కూడా మనం ప్రకృతిని పెద్దగా పట్టించుకోకుండా మన అవసరాల మేరకే మనం ముందు చూపు లేకుండాను అన్ని ప్రకృతిని నిదానంగా నాశనం చేసుకుంటూ వెళ్తున్నాం. అవును. నాశనం చేసుకుంటూ వెళ్తున్నాం అని అనుకోగానే మనకు ఆశ్చర్యం వేస్తుంది. నేనేంటి ప్రకృతిని నాశనం కాను, మనం నిరంతరము ప్రకృతిని నాశనం చేసుకుంటూ వెళ్తున్నాము అభివృద్ధి పేరిట. Yes. ఎప్పుడూ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అభివృద్ధి పేరిట మనం ప్రకృతిని ఎంత తక్కువగా మనం దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి ఎంత తక్కువగా దాన్ని మనం నాశనం చేస్తున్నామన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే సాధ్యమైనంత వరకు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వనమూలికల్ని రకరకాల మొక్కల్ని కూడా రక్షించే విధానంగా, పోషించే విధానంగా తీసుకెళ్తూ ఉంటాం. ఈ రెండో పత్రి, ఈ వాకుడు పాదు, దీనిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నవి. ఇది మనకు ఆయుర్వేదంలో దశమూలాలని ఒక కాంబినేషన్ ఉంది, ఒక డ్రగ్ కాంబినేషన్. దశమూలాలని, పంచమూలాలని ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఆయుర్వేదంలో. ఆ దశమూలాల్లో కూడా దీన్ని కూడా ఉదహరించారు. దశమూలాలు అంటే 10 రకాల వేర్లతోనూ ఆయుర్వేద మందులు తయారు చేస్తాం. దాంట్లో కూడా ఇది ఉంది, దశమూలాల్లో కూడా ఉంది. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత మనం ఊహించవచ్చు. ప్రధానంగా ఏంటంటే దీన్ని రకరకాల దగ్గుల్ని, ఉబ్బస వ్యాధుల్ని తగ్గించే విధానం దీంట్లో ఉంది. ఈ ఆకుల్ని, ఆ కాండాన్ని కానీ వేరుని కానీ కొద్దిగా మనం వేడి చేసి కాల్చేస్తే వచ్చే పొగను కానీ పీల్చామంటే ఉబ్బస వ్యాధులు బాగా తగ్గిస్తుంది. అట్లాగే దీని యొక్క ఆకులు కషాయం కానీ, ఆ కాయలు కొంచెం చేదుగా ఉన్నా సరే కాయలను నవ్వటం కానీ, విత్తనాలు నవ్వటం కానీ చేస్తే రొమాటిక్ పెయిన్స్ అంటే మనకి కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, దాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. రకరకాల చర్మ వ్యాధులను కూడా ఇది తగ్గించే విధానం ఉంది దీంతోనూ. అట్లాగే మనకి ఇంటర్నల్గా కూడాను మన యొక్క జీర్ణశక్తిని కూడా మెరుగుపరచడానికి కూడా దీనిలో మందులుగా ఉన్నాయి అన్నమాట. ఇది ఒక రకమైన చిన్నగా పాకేటువంటి పాదు, అందుకని ఇది వాకుడు పాదు అంటాం. నేల బారున అట్లా అటు ఇటు పాకుతూ ఉంటుంది. చక్కటి వైలెట్ ఫ్లవర్స్తోనూ విత్ ఎల్లో యాంథర్స్ కూడా చక్కగా పూలు కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. వీటికి సీతాకోక చిలుకలు లాంటి చిన్న చిన్న కీటకాలు కూడా వస్తుంటాయి దీనికి. కానీ చెట్టు అంతా కూడాను ముళ్ళ మయం అంతా కూడాను, ఆకులు పైన కింద, ఆ పువ్వులకి వెనకాల కానీ, కాయలు కాసినప్పుడు వాటి వెనకాల కానీ అన్నీ ముళ్ళుగా ఉండి విత్తన సేకరణ కూడా ఇది చేయాలంటే మాకు కొద్దిగా కష్టం అవుతుంది. ఈ మొక్కలు కూడాను విత్తనాలు కాయలు సేకరించి ఆ ఎల్లో బెర్రీస్ అన్నది విత్తనాలు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ మొక్కలు కూడా ప్రత్యేకంగా పెంచుతున్నాము ఈ నర్సరీలో. ఇది అంటే తీగలాగా పాకే మొక్క, మామూలుగా నేల బారిని అట్లా చుట్టూతో పాక్కుంటూ వెళ్తుంది అనమాట. ఇది మొక్క అనమాట. అటు ఇటు కూడా కొమ్మలన్నీ పాక్కుంటూ వెళ్ళి చాలా దృఢంగా ఒత్తుగా అనిపిస్తుంది కూడా. పూలు ఇట్లా పూసి చాలా అందంగా కూడా కనిపిస్తుంది. కంటకారి, ఎల్లో బెర్రీడ్ నైట్ షేడ్ అంటారు దీన్ని. సామాన్యంగా అయితే వాకుడు పాదు అంటే పాదుగాను ఇది పెరుగుదిగా వాకుడు పాదు అంటాం. దశమూలాల్లో కూడా ఒకటి, ముఖ్యంగా ఉబ్బస వ్యాధులకి, జాయింట్ పెయిన్స్, రొమాటిజానికి, కీళ్ళ నొప్పులకి వాటికి బాగా పనిచేస్తుంది. మన చర్మానికి సంబంధించిన కొన్ని వ్యాధులు కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఈ వాకుడు పాదు. సార్ అయితే జనరల్ గా ఇలాంటివి కషాయంలాగా చేసి తీసుకోవచ్చు, కషాయం కూడా తీసుకోవచ్చు. ఆ ఫ్రూట్స్ నుండి వచ్చినట్టు జ్యూసులు తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రూట్ ని మనం నమిలేసి చేయొచ్చు, కొద్దిగా చిరుచేతిగా ఉన్నా సరే. అదనమాట. ఆ రకరకాలు మనం వాడుకోవచ్చు. వేరు భాగము మొత్తం మొక్క అంతా కూడా పువ్వులతో సహా అన్నిట్లో కూడా ఆయుర్వేద గుణాలు ఉన్నాయి దీంట్లో. ఇలాంటి మొక్కలు మనం కాపాడుకోవాలి సార్. చాలా చక్కగా చెప్పారు. నిజంగానే ఇదంతా కాంక్రీట్ జంగిల్ అవడం వల్ల ఎక్కడ మొక్కలు అయితే కనపడట్లేదు. సో ఇలాంటి అంటే రకరకాల ఫ్లవర్స్ అలాంటి మొక్కలతో పాటు వీటిని కూడా పెంచుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఇలాంటి వాటి వల్ల వచ్చే గాలిని పీల్చినా గానీ మీరు అన్నట్లుగా మనకంతా కూడా ఆరోగ్యం. ఎస్. సో మనము 3వ పత్రిక సమర్పిస్తాము, మారేడాకు. సో దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి,
అండ్ దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి? తరువాత ఈ 21 పత్రిలో మనం 3వ పత్రికి వెళదాము. అది మారేడు పత్రి, బిల్వ పత్రి, బేల్ అని కూడా బెంగాలీలు, హిందీలు బేల్ అని కూడా అంటుంటారు. మారేడు మనందరికీ తెలిసిందే, మారేడు కాయలన్న వెలక్కాయలాగానే ఇది మారేడు కాయలు అనమాట. మారేడు చెట్టు కూడాను, ఈ బిల్వ చెట్టు, ఈ బేల్ చెట్టులో కూడాను అనేకమైన ఔషధ గుణాలు ఉన్నవి. దీన్ని మామూలుగా బేలు, మారేడు, బిల్వ అని ఉంటారు. దీంట్లో మామూలుగా అయితే సహజంగా అయితే త్రిపత్రి అని అంటుంటారు దీన్ని. అంటే 3 ఆకులు ఉంటాయి. ఒక సెంటర్లో ఉన్న ఆకు పెద్దగా ఉంటుంది, సైడ్స్ని అటు ఇటు కూడా ఉన్నాయి, కొంచెం చిన్న సైజుగా ఉండి త్రిపత్రి జనరల్గా అయితే కామన్గా. దీంట్లో మరి ఇదేమో త్రిదళం మారేడు సామాన్యంగా మనందరికీ ఉండేది. ఇది కాకుండా ఏకబిల్వ అని ఇంకోటి ఉంది మళ్ళీ. అంటే ఈ 3 ఆకులు కలిసిపోయి ఒకే ఆకు కింద త్రిశూలం షేప్లో ఉంటుంది అనమాట, టీ షేప్లోను. అది ఏకబిల్వం. బిల్వము అనంగానే, మారేడు అనంగానే చాలా చాలా శివుడికి ప్రీతికరమైనటువంటి పత్రి చెట్టు. శివుడు అసలు ఈ మొక్కలో నివసిస్తాడన్నటువంటి నమ్మకం కూడా మనకి పురాణాల్లో ఉందన్నమాట. అంత ఇది శివాలయాల్లో తప్పనిసరిగా ఉండవలసిన మొక్కల్లోనూ బిల్వ కూడా తప్పనిసరిగా ఉండవలసినటువంటి వృక్షం శివాలయ ఆవరణలో. అంత ప్రాశస్త్యం ఉంది దీనికి. మరి ఆయుర్వేదంలో ఈ మొక్కను గురించి అనేకమైనటువంటి పరిశోధనలు జరిగి దానిలో ఉన్న విశిష్ట గుణాలని అంత కూడా వెలికి తీసి ఆ మొక్కను కానీ మనం ఉపయోగించగలిగితే మన ఆరోగ్యానికి చాలా చాలా ఉపయోగం అన్నమాట. ఈ బిల్వ పత్రిలోను ఈ ఆకుల యొక్క కషాయం కానివ్వండి, తర్వాత పువ్వుల నుంచి వచ్చేటువంటి సువాసన సుగంధంలో కానివ్వండి, మరి కాయలో ఉన్నట్టు గుజ్జులో కానివ్వండి, వేరు భాగంలో కానివ్వండి, కాండం యొక్క బెరడులో కానివ్వండి, అన్నిటిలో కూడాను అనేకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో దీన్ని గోల్డెన్ యాపిల్ అని కూడా వ్యవహరిస్తుంటారు. సంస్కృతంలో శ్రీఫల, దీని పేరు చక్కటి నేము, పవిత్రమైన నేము శ్రీఫల, గోల్డెన్ యాపిల్ అదనమాట. రకరకాలు పిలుస్తుంటారు దీన్ని. ఆయుర్వేదంలో ఈ మొక్కను గురించి దాదాపు 5,000-6,000 సంవత్సరాల క్రితమే చాలా అంటే చాలా విస్తృతంగా పరిశోధన చేసి ఆయుర్వేదం సంబంధించిన పండితులందరూ కూడాను అనేకమైన విలువల్ని దీన్ని కనుక్కొని మనకి అందించారు. సో ఈ మారేడాకుల కషాయం కూడా మారేడాకుల కషాయం తీసుకున్న, ఆ పువ్వుల నుంచి వచ్చే సుగంధం సువాసన మనం పీల్చిన, కాండం యొక్క బెరడు కషాయం తీసుకున్న, వేరు బెరడు కషాయం తీసుకున్న, పండులో ఉన్నట్టు గుజ్జు చాలా గమ్మీగా జిగురుగా ఉంటుంది, దానికి సంబంధించిన షర్బత్తులు కానీ డ్రింకులు కానీ రకరకాలు చేసుకుని తీసుకున్న, దాంట్లో ఉన్న విత్తనాలు కూడా మనం నవిలినా కూడాను, దాంట్లో ఉండే ఎక్కువగా ఉండే పీచు పదార్థం కూడాను, ఇవన్నీ కూడాను మనకి రకరకాల జ్వరాలను తగ్గించడానికి, విష జ్వరాలను డిటాక్సిఫికేషన్ బాగా చేస్తుంటుంది, జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది, హైలీ కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. వేసవి కాలం వచ్చిందంటే ఈ మారేడుకాయల గుజ్జులతోనూ షర్బత్తులన్నీ మనకి విపరీతంగా బయట దొరుకుతాయి. బిల్వ షర్బత్, ఆ వేసవి కాలంలో ఆ బిల్వ షర్బత్ కానీ తీసుకుంటే మనకు వెంటనే మన శరీరం అంతా కూడాను అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నదంతగా కూలింగ్ ఎఫెక్ట్ వచ్చేసి చక్కటి ఇది వాతావరణంగా మనకు అనిపిస్తుంది. మన ఆరోగ్యం అంతటి అద్భుతంగా పనిచేస్తుంటుంది ఈ మారేడు మొక్క. మరి అందుకనే దీన్ని శివాలయాల్లో ముఖ్యంగా వాడుతుంటారు. ఏ ఆలయాలను దేవాలయాల్లో కూడా ఈ మొక్కని తప్పనిసరిగా నాటుకుని పోషించుకోవడం చాలా మంచిది. ఈ బిల్వ మొక్క అంటే మాత్రం ఇది ఎడారి ప్రాంతంలో కూడా లేస్తుంటుంది. మరి దీన్ని రాజస్థాన్ లాంటి దిస్ ఈజ్ రాజస్థాన్ స్టేట్ ట్రీ, ఇది జంగ్ అంటుంటారు దీన్ని. ఈ అదే ఎడారి ప్రాంతంలోనూ ఇది బాగా వస్తుంటుంది. అంటే నీటి సౌకర్యం ఎద్దడి ప్రాంతాల్లో కూడా వస్తుంటుంది అనమాట. ఇది ఒక్కొక్కసారి కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ వృక్షం యొక్క బెరడుని చాలా మెత్తగా ఉండి పౌడర్గా తయారు చేసి ఫుడ్గా వాడుతుంటారు దాన్ని. ఇకపోతే దీని యొక్క ఆకులు ఈ మేకలు, గొర్రెలు, ఇతర జంతువులు కూడా మంచి ఆహారం. ఇది కాయలు కూడా బీన్స్ లాగా కాయలు కూడా కాస్తుంటుంది. మొదట్లోనేమో ఆకుపచ్చగా ఉన్న తర్వాత పసుపచ్చగా మారి గుత్తులుగా కాయలు, ఆ కాయలు బీన్స్ అనమాట. వాటిని కూడా మనం కూరగాను అట్లాగాను ఇట్లా ఆహారంగా తీసుకోవచ్చు. వీటన్నిటిలో కూడా మంచి అనేకమైన పోషక విలువలు ఉండి మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా బాగా దోహదపడుతుంటుంది ఈ మారేడు చెట్టు, ఈ త్రిపత్ర, ఈ బిల్వ,
ఇదన్నమాట ఈ ఎస్ చెట్టు. చక్కగా చెప్పారు సార్. వినాయక చవితి పత్రుల గురించి 21 పత్రుల గురించి మాట్లాడుకుంటున్నాము. దాంట్లో 4వ పత్రి గరిక. ఉమ్. గరిక అంటే గరిక సమర్పించినంత మాత్రానే వినాయకుడు మనల్ని కరుణిస్తాడని చెప్తూ ఉంటారు. అంత గొప్పదని చెప్తూ ఉంటారు. సో ఏం చెప్తారు సార్? గరిక గడ్డి అది వినంగానే మనకు అనిపిస్తుంది. గరిక గడ్డి గడ్డి ఏముంది, వెరీ సింపుల్. అనేక రకమైన గడ్డి జాతులు ఉన్నాయి మన ఎదురుగా. తుంగగడ్డి, గరిక గడ్డి, ఇంకో గడ్డి, ఇవన్నీ గడ్డి. కానీ మరి గరిక గడ్డిని ప్రత్యేకంగా వినాయక పూజ దాంట్లోనూ 21 పత్రులు ఒక పత్రి కింద మన పూర్వీకులు పొందుపరిచారు. మరి గ్యారంటీగా విశేషాలు చాలా ఉంటాయి కదా, మరి తప్పనిసరిగా అవేంటి కొన్ని మనం తెలుసుకుందాం. గరిక గడ్డి హరియాలి గ్రాస్ అంటుంటాం. సైనోడాన్ డాక్టైలాన్ అని శాస్త్రీయ నామం. హరియాలి గడ్డి అనవచ్చు, ధూప్ గడ్డి అనవచ్చు, రకరకాలుగా దానికి పేర్లు ఉన్నాయి ప్రాంతీయాన్ని బట్టి. మనకి చేలగట్టలోను, వేస్ట్ ల్యాండ్స్లోను, అక్కడ ఇక్కడ పొలాల్లోనూ అన్నీ కూడా గరిక గడ్డి, తుంగగడ్డి విపరీతంగా లేస్తూ ఉంటాయి. అది మనకు ఒక రకంగా ఇబ్బందికరంగా ఉంటాయి మన పంటలకి, వాటికి వీటికి కూడా. కానీ గరిక గడ్డిలో కూడా విశేషమైనటువంటి ఆయుర్వేద గుణాలు. దాంట్లో ఎక్కువగాను సిలికా అన్నటువంటి చాలా తక్కువ మోతాదులో, సిలికా అన్నట్టు కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుంది. బహుశా ఆ సిలికా కాంటెంట్ వల్లే దీనికి కొన్ని ఆయుర్వేద గుణాలు బహుశా వచ్చుంటాయి అన్నమాట. దీని యొక్క వేరు భాగం కానివ్వండి, సన్నగా పొడుగ్గా ఉన్న ఆకులు కానివ్వండి, ఇవన్నీ కూడాను మనం హోల్ ప్లాంట్గా మనం వాడచ్చు అన్నమాట. దాన్ని పచ్చడి చేసుకోవచ్చు, సూపుల్లో వాడచ్చు, లేకపోతే మొత్తం మొక్కని వేరుతో సహా కషాయంగా తీసుకుని కూడా తీసుకోవచ్చు రకరకాల. ఏ రకంగా ఇది మనకి స్కిన్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది. కార్మినేటివ్గా అంటే డైజెషన్ కొంచెం ఈజీగా జరిగేలాగా ఇది చూస్తుంది. మరి కొన్ని సందర్భాల్లోనూ రొమాటిజం లాంటి రకరకాల నొప్పులకు కూడా ఇది బాగా పనిచేస్తుంటుంది. చర్మాన్ని పోషించడానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంటారు అన్నమాట. మరి ఈ గరిక గడ్డి మీద మేసినటువంటి ఆవులు కానీ, మేకలు కానీ, లేకపోతే ఇతర జంతువులు కానీ వాటి యొక్క పాలు చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉండి అనేకమైన ఔషధ విలువలతో కూడా ఉంటాయి. ఎక్కువగాను గరిక గడ్డి మేతగా తీసుకున్నటువంటి జంతువుల్లోనూ మరి ఆ రకంగా కూడాను మనకు ఉన్నటువంటి ఆవులు కానీ, అవి కానీ గరికి మైదానాల్లో కానీ గరిక గడ్డి మేసి వచ్చేస్తే ఆ పాలు మనకి చాలా శ్రేష్టం. అంటే ఇండైరెక్ట్గా కూడా ఇంత ఇది ఉందన్నమాట దాంట్లో ఈ గరిక గడ్డి. మరి గరిక గడ్డి సమర్పయామి అని చెప్పేసి పూజా విధానంలోనూ దీన్ని కూడా వాడుతుంటాము. హరియాలి గ్రాస్ అని అంటారు, ధూప్ గ్రాస్ అంటాము, గరికడ్డి. దీంట్లో సిలికా అన్నట్టు ఎక్కువగా ఉండటం వల్ల, కొంచెం ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల బహుశా ఆ విలువలన్నీ కూడా వచ్చి ఉంటాయి. గరిక గడ్డిని కూడా కేవలం గడ్డే కదా అని మనం నిర్లక్ష్యంగా చూడకోకుండాను గరిక గడ్డిలో మీరు తేడాలు ఉంటాయి. ఒక రకమైన గరి అంటే ఈ రకమైన గరిక గడ్డే కొంచెం బ్లేడ్స్ కొంచెం వైట్గా ఉండి, కొంచెం పొడుగ్గా ఉండి, చూడముచ్చటగా కూడా ఉంటుంది. అలాంటి గరిక గడ్డి ఇంకా మనకి శ్రేష్టం అన్నమాట మనం ప్రత్యేకంగా వాడాలంటే. క్యాన్సర్ కూడాను దీని యొక్క కషాయం పనిచేస్తాం అన్నది కూడా ఒక విధానం వచ్చింది దీంట్లో. డాక్టర్ కాదర్వాలి గారు మా ప్రగతి రిసార్ట్స్ వచ్చినప్పుడల్లా కూడాను ఆ క్యాన్సర్ నివారణకు అనేకమైనది మా దగ్గర ఉన్న మొక్కల గురించి చెప్పుతూను గరిక గడ్డిలో కూడా ఉంది కాబట్టి గరిక గడ్డి కషాయం కూడా మీరు తీసుకుంటాం మంచిదని చెప్పేసి ఆయన సలహాలు ఇస్తుండేవారు. కొద్దిమంది ఆ ప్రకారం ఆచరించేవాళ్ళు. ఇంతటి అద్భుత విలువ ఉండే దీన్ని కూడాను మనం 21 పత్రుల్లో కూడా పెట్టడానికి అదే కారణం అయి ఉంటుంది. దీన్ని కూడాను మనం సేకరించుకుని ఉపయోగించుకుంటే మనకి చాలా మంచిది అనమాట. చక్కగా చెప్పారు సార్. 5th పత్రి గురించి మాట్లాడుకుంటున్నాం. 5వ పత్రి వినాయక 21 పత్రిల్లో. సో ఉమ్మెత్త. సో ఉమ్మెత్తలో ఉన్న ఔషధ విలువలేంటి, మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి, సో దీన్ని సమర్పించడం వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి? ఉమ్మెత పత్రి. ఉమ్మెత అనగానే ఒక రకంగా చెప్పుకోవాలంటే కొంచెం విషపూరితం. మనకందరూ అనిపిస్తుంది విషపూరితం ఏంటి, టాక్సిక్ ఏంటి, మనం పత్రిలో పెడతాం ఏంటి, అదేంటి వెంటనే అనిపిస్తుంది, అవునా? కానీ ఉమ్మెతలో మళ్ళీ కొన్ని రకాలు ఉంటాయి. తెల్ల ఉమ్మెత, నల్ల ఉమ్మెత, పర్పుల్ కలర్ కానీ, ఆర్నమెంటల్ అలంకరణ కానీ రకరకాల మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ రకరకాల మొక్కలు కూడా పెంచుతాము. ఇది ప్రత్యేకంగా నల్ల ఉమ్మెత, బ్లాక్ దతూరా అంటుంటాం. ఉమ్మెత అనగానే తెల్ల ఉమ్మెత వినాయక పత్రిలో వాడుతుంటాము, దీన్ని కూడా వాడచ్చు అనమాట. ఆ తెల్ల ఉమ్మెత అందంగాను గొట్టాలాగా ఏంజల్స్ ట్రంపెట్ లాగానే చక్కగా పూలు పోస్తుంది, చూస్తాక చాలా అందంగా ఉంటుంది. చాలా డెలికేట్ ప్లాంట్ కూడా అది.
అది దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే థార్న్ యాపిల్ అంటాం. అంటే యాపిల్లాగా వాటి కాయలు ఉంటాయి, దాని మీద ముళ్ళు ముళ్ళుగా అనిపిస్తుంది అనమాట. అందుకని థార్న్ యాపిల్ అని ఇంగ్లీష్లో వ్యవహరిస్తుంటాం ఉమ్మెత్త చెట్టుని. అయితే ఇది టాక్సిక్ అయినా కూడా ఔషధ విలువలుగా కొన్ని ఉన్నాయన్నమాట దీంట్లో. ఆ రసం కానీ అది గాని. అయితే ఈ ఆకుల్ని రకరకాల బ్రాంకైల్ ప్రాబ్లమ్స్ వాడచ్చు దాన్ని. వాటిని కొద్దిగా కాల్చేస్తే వచ్చినటువంటి ఫ్యూమ్స్ని మనం పీల్చామంటే ఉబ్బస వ్యాధులకు పెట్టింది పేరు ఇది. అట్లాగే రొమాటిజానికి కూడా బాగా పనిచేస్తుంది కషాయం తీసుకుంటే. మరి రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడాను ఇది దాంట్లో ఉన్నటువంటి రకరకాల కెమికల్ కాంపోనెంట్స్ వల్ల చర్మ వ్యాధులు కూడాను ఇది బాగా పనిచేస్తుంది అనమాట. అది విషపూరితం కాబట్టి మనం ఏ మొక్కల నుండి సామాన్యమైనటువంటి ఉత్పత్తుల ద్వారా కషాయంగా కానీ లేకపోతే ఏదన్నా మన మెత్తగా చేసి పౌల్టీస్ లాగా కానీ ఇంకో రకంగా వాడాలంటే మాత్రం మన ఆయుర్వేదం డాక్టర్ల యొక్క సలహా మేరకు మనం ఎప్పుడు కూడా వాడాలి, ఆచరించాలి. దీంట్లో ఇంకోటి ఏంటి, ఎల్లోపతిక్ మెడిసిన్స్ దీనికి ఆయుర్వేదం ముఖ్యమైన కారణం మనందరికీ తెలిసింది. ఈ ఆయుర్వేద మందుల్లోనూ సైడ్ ఎఫెక్ట్స్ అన్నటువంటి చాలా తక్కువగా ఉంటాయని మనకి గట్టి నమ్మకం, పరిశోధనలు కూడా అవి అట్లా చూపించినాయి. అయితే అయినా కూడా మనం ఏ వస్తువు అయినా సరే మన ఈ ప్రకృతిలో పరిమితంగా వాడాలి. మన దైనందిన జీవితం ఏ పని అయినా సరే, ఏ వస్తువైనా సరే, ఏ కోరికలైనా సరే పరిమితంగా ఉంచుకుంటే మాత్రం ప్రతిదీ కూడా మనకి ఆరోగ్యకరం, తదనంతరం ఆనందదాయకం. అది మాత్రం మనం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది విషపూరితం అయినా కూడా యాంటీవెనమస్ ప్రాపర్టీస్గా, అంటే విషాన్ని విరిచే గుణం కూడా దీంట్లో ఉంటుంది. అంటే పాము కాటు, తేలు కాటు అవి వచ్చినప్పుడు ప్రథమ చికిత్సగా కూడా దీని యొక్క రసాన్ని కానీ ఆ పొగను కానీ పీల్చినా కూడా పనిచేస్తుంది ఈ దతూర, ఈ ఉమ్మెత చెట్టు అనమాట. అందుకని ఆ కారణం చేత ఉమ్మెతను కూడా ప్రత్యేకంగా 21 పత్రిలో ఒక పత్రిగా పొందుపరిచారు మన ఆయుర్వేదం డాక్టర్లు అనమాట. ఇది ఆర్నమెంటల్ వాల్యూ, పువ్వులో పువ్వు వచ్చి పర్పుల్ కలర్గా ఉండి అందంగా కూడా కనిపిస్తుంది. తెల్ల ఉమ్మిత కూడా తెల్లని పువ్వులు ఇచ్చేసి చాలా ప్రస్ఫుటంగా ఇదిగా కనిపించి చాలా బాగుంటుంది అనమాట తెల్ల ఉమ్మిత కూడా. ఈ ఉమ్మిత యొక్క ఆయుర్వేద గుణాలు, విలువలు అవే అనమాట. చక్కగా చెప్పారు సార్. ఉమ్మెత్త అనగానే నిజంగానే దాంట్లో అదొక టాక్సిక్ ప్లాంట్ లాగే పూర్వ రోజుల్లో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మన పూర్వ రోజుల్లోనూ గ్రామీణ ప్రాంతాల నుంచి మీరు ఏమైనా వస్తే మన దీపావళి పండుగ వచ్చినప్పుడు దీపారాధన చేసేవాళ్ళు. మామూలుగా మట్టితో చేసిన కుందిలు ఆ దీపారాధన వాడు. అయితే ఉమ్మెతకాయలను కూడా సేకరించి దాన్ని సకానికి చేసి దాన్ని డొల్లగా చేసి ఆయిల్ వేసి ఆ ఒత్తులు ఆటలో పెట్టి వాటికి తాటాకులతో అందంగాను అలంకరణగా పెట్టే విధానంగా చేసి దాంట్లో ఇది పెట్టి జ్యోతులు వెలిగించేది. అసలు ఎంత అద్భుతంగా కనిపించేది ఆ వాతావరణం. దీపావళి పండుగ రోజున ఉమ్మెతకాయలు అట్లు సేకరించి అట్లా వాడేవాళ్ళు అనమాట. అట్లాగే ఉమ్మెతకాయ దీపావళి అప్పుడు రకరకాల బాణాసంచాలు వాడేవాళ్ళు కదా. ఈ ఉమ్మెతకాయలు కూడా సేకరించి తాటి చెట్లు యొక్క ఆ పొలుసులు అంటారు అవి కూడా సేకరించి ఇవన్నీ కూడా ఒక రకంగా ఎండబెట్టి ఏదో తయారు చేసి బాణసంచాలు కూడా ఇవి వాడేవాడు. అనేకమైన ఉపయోగాలు మనం తెలుసుకుని వాడితే చాలన్నమాట. అంతా కూడా మనకి ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఉమ్మెత్త ఆకుల పొగ పీల్చంత ఉమ్మెత్త ఆకులను కూడాను పిల్లలకి ఏదైనా జీర్ణకోశకు సంబంధించిన అనారోగ్యాలుగా అనిపిస్తే ఈ ఉమ్ముతాకును కూడా చక్కగా వెచ్చ చేసి ఆ ఉదర భాగం మీద కూడా పెడితే 1 గంట 2 గంటలు పెట్టిన తర్వాత ఉపశమనం కూడా గ్యారెంటీగా వస్తుంది. అలాంటి విలువలు ఉన్నాయి వీటిలో. మెడిసినల్ ప్లాంట్స్, వాటిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ తెలుసుకోవడానికి ఏదైనా వాడుకునే విధానము అలా కావాలి అన్నప్పుడు మీరు అన్నట్లుగా ఆయుర్వేద వైద్యుల సలహాలు తీసుకుని వాడితే మాత్రం మనకు అంతా కూడా మంచి. అవేర్నెస్ కోసం మనం ఇలాంటివి ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నాము. అసలు ఏంటి మెడిసినల్ ప్లాంట్స్ పెట్టడం వెనుకున్న అసలు రీజన్ ఏంటి, అది పీల్చినంత మాత్రాన మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని. అంటే 1 డే అంతా ఉంచితే కూడా, అంటే మనం ఉంచుతాము ఒక 3-4 డేస్ అలా ఉంచుతాము, అప్పుడు మన ఇల్లు అంతా కూడా శుభ్రపడిపోతుందేమో అనిపిస్తుంది. సో చక్కగా చెప్పారు సార్. సార్ నెక్స్ట్ మనము పత్రిక సమర్పించేది 6వ పత్రి రేగు. రేగు అంటే రేగు పండ్లు మనందరికీ తెలిసిందే, చాలా ఇష్టంగా తీసుకుంటాము. జనరల్ గా మెడిసినల్ వాల్యూస్ చాలానే ఉంటాయి దాంట్లో అని చెప్తుంటారు. ప్రత్యేకించి ఏం చెప్తారు ఈ రేగు పత్రి పెట్టడం వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి? రేగు చెట్టు, రేగు పత్రి, బదరీ పత్రి అంటుంటారు సంస్కృతంలో. బదరీ పత్రి చాలా పాపులర్ అన్నమాట. బదరీ పత్రి, రేగు చెట్టు కన్నా రేగు కంప
అంతా కూడా ముళ్ళమయం. రకరకాల రేగు చెట్లు, చిన్న చెట్లు, మధ్య రకం చెట్లు, కొంచెం వృక్షాలుగా ఎదిగాయి. రకరకాల రేగుపళ్ళు అనమాట. రేగుపళ్ళు అనంగానే మనకి ఏం గుర్తొస్తుంది? సంక్రాంతి తర్వాత మనకి ఇవి ఉన్నాయి కదా, ఆ పండుగలో రేగుపళ్ళు పోస్తాం, భోగి పండ్లు. భోగి పండ్లు పోస్తాం. వెంటనే మనకు స్ఫురించేది అదనమాట. ఈ బదరీ పత్రిక కూడాను 21 పత్రికలోనూ ఒక పత్రిగా వ్యవహరించి దాని గురించి మనం సేకరించుకుంటాం ఇంట్రెస్టింగ్గాను. దానిలో ఉపయోగాలు తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా మంచిదనమాట. అయితే అంతా ముళ్ళమయం కాబట్టి జనరల్గాను రైట్వే మనం ఉపయోగించడం వీలు పడదు. అయితే రేగు పళ్ళు మనం తీసుకున్న రేగు ఆకుల కషాయం లేకపోతే వేరు కషాయం మొత్తం అది తీసుకున్నా కూడాను ప్రధానంగాను మనకి జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులకి డైసెంట్రీ అని, ఇంకోటి డయోరియా అని, వీటిని నివారించడానికి ఇది బాగా పనిచేస్తుంటుంది. కార్మినేటివ్గా అంటే ఆకలి కలిగించడానికి, ఎపటైట్గా ఇది బాగా పనిచేస్తుంటుంది. అట్లాగే చర్మానికి కూడాను కొంచెం మృదుగా ఉండేలాగా చూస్తుంది అది రేగుపళ్ళు కూడాను. అప్పుడప్పుడు తీసుకుంటుంటారు అనమాట. అలాంటి ఔషధ గుణాలు ఈ రేగు చెట్టులో కూడా ఉన్నాయి. అయితే వేరు భాగము ఆకుల్లోను పండులోను ఆ లోన ఉన్న గట్టి గింజ కూడాను, ఆ గట్టి గింజ కూడా చితకొట్టేసి తీసుకుంటే దానివల్ల కూడా చాలా ఉపయోగాలు. ఆ పండులో కూడా ఫైబర్ కాండి పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని రకాలుగాను మన ఆరోగ్యానికి బాగా దోహదపడుతూ ఉంటుంది ఈ రేగు చెట్టు, రేగు పండు. ఇది మాత్రం జిజిఫస్ జిజువా అని ఒక మధ్య రకమైన చెట్టు అనమాట. ఇది అంత ముళ్ళమయంగా ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా పరిగి పళ్ళని చిన్నగా చెట్లుండి చాలా స్వీట్ గాను చాలా టేస్టీగా ఉండి పరిగి పళ్ళు అంటుంటారు. అట్లాగే సీమరేగు అని ఇంకో రకమైన పెద్ద పండు. ఇలా రకరకాలు కూడా ఉన్నాయి అనమాట. కానీ మనం వాడుకునేది మాత్రం కామన్గా మనకు దొరికేటువంటి కంపగా దొరికేటువంటి జిజిఫస్ జుజుబా అని ఈ రకమైన రేగు చెట్లు పత్రి కింద వాడుతుంటాం అనమాట. అది ఈ రేగు వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది కూడాను మనం అదేదో ముళ్ళ పొద అని చెప్పేసి నిర్లక్ష్యం కాకుండా వీటిని కూడా మనం పొందుపరుచుకొని మన చుట్టూ ఉండేలాగా చూసుకుంటే చాలా మంచిది అనమాట. మేకలు కూడాను ముళ్ళ వల్ల అది వెంటనే తినిపోయినా కానీ రేగు ఆకులను కూడా వాళ్ళు ప్రధానంగా చాలా జాగ్రత్తగా అవి ఒలుచుకుని తినేస్తాయి. మేకలు అలాంటివి వేరే పశువులు కాకపోయినా మేకలు మాత్రం చాలా నాగ్గా తినేస్తాయి అనమాట. వాటికి ఆరోగ్యం కూడా వీటి వల్ల కూడా బాగా వస్తుంది. మేకలు కూడా ఆరోగ్యం. వాటి పాలు రేగు ఆకుల మీద తిన్నటువంటి మేకల యొక్క పాలు కూడా చాలా శ్రేష్టమైనవి. మన గాంధీ గారు కూడాను ఆవు పాలే మనకు చాలా శ్రేష్టం. గేదె పాలు కంటే ఆవు పాలు శ్రేష్టం. ఆవు పాల కంటే మేక పాలు ఇంకా శ్రేష్టం. కారణం ఏంటంటే మేకలు అన్నటువంటి జంతువులు కొన్ని మొక్కలు ఆకులు తప్ప అనేక రకమైన మొక్కలన్నీ కూడా తినేస్తుంటాయి అవి జనరల్గా. మేకలు ఏది దొరికినా సరే ముందర తినేస్తాయి. దానివల్ల అవి ఉత్పత్తి చేసే పాలల్లోనూ ఎక్కువగా ఔషధ విలువలు అన్నది మన గాంధీ గారు కనిపెట్టారు. అందుకని ఆయన మేకపాలు వాడేవారు. దానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులు వాడి మన ప్రజలందరికీ కూడా మేకపాలు శ్రేష్టమని కూడా మన సలహా ఇచ్చారనమాట. అలాంటి అద్భుతమైన గుణాలు ఈ రేగు చెట్టులో ఉన్నాయి. అవును. ఇప్పుడు ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి మనం అన్ని ఆకులు తీసుకోలేం కాబట్టి అలాంటి మేకపాలు తీసుకుంటే ఆ గుణాలన్నీ మనకు వచ్చేస్తాయి. అట్లా కషాయాలు మనం సులభంగా తయారు. ఇక రేగుపళ్ళు ఏముంది మనం సేకరించుకుని తినేస్తాం. సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తారు. అవి కూడా మన దేశంలో మన ప్రాంతంలో పండే తీసుకుంటే కనుక నాటు రకాలు ముఖ్యంగా శ్రేష్టమైనవి. నాటు రకం అది దేశవాళీ రకాలు ఏదైనా సరే. చక్కగా చెప్పారు. నెక్స్ట్ పత్రిక వెళ్దాం సార్. మనము సార్ 7వ పత్రిక మనం వినాయక పత్రిలో ఉత్తరేణిని సమర్పిస్తాము. సో ఉత్తరేణి అంటే ఎక్కడ పడితే అక్కడ మొక్క వస్తూ ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా సమర్పించడానికి వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి? మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి? సో ఉత్తరేణి మనందరికి తెలిసిందే. అపమార్గ సంస్కృత దాని పేరు. చమత్కార అని ఇంకో పేరు కూడా ఉంది దానికి. చమత్కారం లాగా అంటే గజిబిజిగా ఉంటుంది అనమాట. అది అంటే అనేకమైన విలువలు ఉన్నాయి దాంట్లో, ఔషధ విలువలు. అందుకే చమత్కారం అని కూడా వ్యవహరిస్తుంటారు. ఇంగ్లీష్లో అయితే స్పైనీ చాఫర్ ప్లాంట్ అంటుంటారు. అది తీగలాగా పెద్ద గెలలాగా వచ్చేసి దానికి అంతా కూడాను ఆ కాయలు ఆ విత్తనాలు దాని మీద అట్లా ఉండి ముళ్ళగా అనిపిస్తుంది మనకి. మనం ఆ ఉత్తరేణి ఎక్కువగా ఉన్న చాటలను మనం నడుచుకుంటూ వెళ్ళామంటే మన బట్టలకి ఆ ఉత్తరేణి యొక్క కాయలు ఆ తారం ఆ ముళ్ళలాంటి ఒక రకమైన డిజైన్గా ఏర్పడి మనకి చూడముచ్చటగా అనిపిస్తుంది అనమాట. అందరికీ అనుభవమే. పొలాల గట్లమాట వేస్ట్ ల్యాండ్స్ తిరిగే వాళ్ళకి ఇది అనుభవం. ఉత్తరేణి అనేటువంటిది ఒక రకమైన కలుపు మొక్క. ఇంతే.
ఉమ్, కలుపు మొక్క అనగానే మరి ఇంకేంటి, ఇంకా మనం ఏం చెప్పుకోవాలి మనం ఇంకా? ఉమ్, కలుపు మొక్క అంటే వృధాయిన మొక్క అని ఉమ్, మనకు తెలుసు. కానీ మరి అలాంటి కలుపు మొక్కలు ఉత్తరేనే అనేకమైన కలుపు మొక్కల్లో కూడా ఔషధ విలువలు ఉన్నాయి. ఉమ్, ఇక దీంతో కూడా మనం చెప్పక్కర్లా. ఉమ్, ఉత్తరేణి అనగానే వెంటనే మన గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు దెబ్బలు తగులుతాయి ఆ, వాళ్ళకి, కట్స్ గిట్స్ ఇంజరీస్ అని వస్తుంటాయి. వెంటనే ఉత్తరేణి ఆకు ఉందని ఎతుకుతూ ఉంటారు చుట్టూతా. వాళ్ళకి సర్వసాధారణంగా చుట్టుపక్కల కనిపిస్తుంది. వెంటనే వెళ్తారు, 4 ఆకులు కోసేస్తారు, అని చేతిలో పెట్టి ఇట్లా నలిపేస్తారు. ఆ ధాన్యం ఇట్లా పిండేస్తారు ఆ గాయం మీద, ఆ ఇంజరీ మీద. అది పిండేసిన తర్వాత ఆకులు కూడా దాని మీద అట్లా అతికిస్తారు, కట్టేసేస్తారు. 3వ రోజుకి అది ఎంత తీవ్రమైన గాయం అయినా సరే ఫినిష్. అలాంటి అద్భుతం ఉత్తరేణి. గాయాలకి చాలా బాగా, అంటే దీంతో ఏంటంటే యాంటీ కోయాగులెంట్ ప్రాపర్టీస్, ఉమ్, రక్తాన్ని గడ్డగట్టే గుణం ఉమ్, ఎక్కువగా ఉందన్నమాట ఉమ్, దీంతో. తర్వాత యాంటీసెప్టిక్ ఉమ్, అన్నట్టు కూడా ఉంది దీంతో. అలాంటి విలువలు ఉన్నాయి ఈ ఉత్తరేణిలో. వీటి యొక్క గింజలు పొడుగ్గా వస్తుంది గెల, దానికేమో విత్తనాలు ముళ్ళ ముళ్ళగా అనిపిస్తుంది కానీ ముళ్ళు కావు అవి, అట్లా ఉంటాయి పొడుగ్గాను. ఆ విత్తనాలను సేకరించి దాన్ని పొడి చేసి చూర్ణం చేసి దాని తేనెతో కానీ మన నిమ్మరసంతో కానీ తీసుకుంటే కొన్ని రకాల ఉబ్బస వ్యాధులకి, చర్మ వ్యాధులు కూడా పనిచేస్తుంది ఇది. అట్లా అనమాట. ఉమ్, ఉత్తరేణి కూడా ఇది ఒక రకమైన తోటకూర మొక్క ఉమ్, చెప్పాలంటే. ఎకిరాంతస్ యాస్పిరా అని శాస్త్రీయ నామం దీనికి. ఉమ్, మన తోటకూర జాతి కాబట్టి ఇది చిన్నగా దీంట్లో ఉన్నప్పుడే, టెండర్గా ఉన్నప్పుడే ఉమ్, దీన్ని మన తోటకూర లాగానే చక్కగా కూర వండుకుని చక్కగా తినేసేయచ్చు. మంచి ఔషధ విలువలు. ఓకే. అప్పుడిప్పుడు వస్తున్నా లేత ఆకులు. లేత లేత ఆకుల్ని తోటకూర లాగానే వండేసి తినేసేయచ్చు. ఉమ్, కొద్దిమంది అట్లా చేసుకుంటారు కూడా ఉమ్, గ్రామీణ ప్రాంతాల్లోనూ వాళ్ళను. తోటకూరలాగా వండుకుని తినేస్తే చాలా మన జీర్ణశక్తిని బాగా మెరుగుపరిచి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఉత్తరేణి. ఉత్తరేణి యొక్క వేరు భాగము, కాండం భాగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో మన ప్రజలు దేనికోసం వాడతారు? దంత దావనానికి అవును. వాడుతుంటారు. దానికి కారణం ఏంటంటే దీంతో కానీ మనం రెగ్యులర్గా కొంతకాలం పాటు ఒక దీనిగా మనం రెగ్యులర్ చేసుకుంటే మాత్రం మన దంతాలు చాలా పటిష్టంగా ఉంటాయి. నోరంతా ఎంతో ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది నోరంతా కూడా. ఉమ్, మన డెంట్యూర్స్ అని చెప్పేసి దంతాల కింద ఉంటాయి కదా, అవి చాలా పటిష్టంగా తయారవుతాయి అంట. మరి అలాంటి గుణాలు ఉన్నటువంటి ఈ ఉత్తరేణి మొక్క కూడా కలుపు మొక్క అయినా కూడా మనం దాన్ని ఉపయోగించడం చాలా మంచిది. ఆ కారణం చేతే దీన్ని కూడా 21 పత్రుల్లో కూడా మన వాళ్ళు పొందుపరిచారు. ఎస్. ఈ ఉత్తరేణి, అపమార్గ, చమత్కార, స్పైనీ చాఫర్ ప్లాంట్ ఎస్. దీని పేరు. ఉత్తరేణి ఆకుల స్మెల్ కూడా ఒకలాంటి పంజెంట్. కొద్దిగా నిలిపితేనే కొంచెం ఒక రకమైన మైల్డ్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఇంప్రెసివ్గా, అవును. ప్లెజెంట్గా అనిపిస్తుంది. అది కూడా బాగా అంటే జండు బాము అలాంటివి ఉంటాయి కదా సార్, అట్లాగే పనిచేస్తుందేమో ప్రస్తుతం అనిపిస్తుంది. చాలా మైల్డ్గా ఆ, అనిపిస్తుంది, కానీ కొంచెం ఓకే ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. అవును. ఇంకా దాని దాని నుంచి వచ్చే మరి ఇదే గింజలు రైస్. కాకుండాను నవగ్రహాల్లో కూడాను ఒక గ్రహానికి ఉత్తరేణి కూడా అలాట్ చేశారు. ఓకే. దీనిలో ఉన్న పవిత్రత వల్ల ఆయుర్వేదిక ఉన్న నవగ్రహంలో కూడా ఇది ఒక రకమైన మొక్క. నవగ్రహంలో కూడా దాని నుంచి వచ్చే బియ్యం కూడా వాడతారని చెప్తారు. బియ్యం కూడా వాడతారు. రైట్. Yes, అది sir. బియ్యంగానే ఉంటాయి. అవును. ఆ పై పొప్పర తీసేస్తే లోన బియ్యంగా గింజలు ఉంటాయి. అది కూడా వండుకొని తినటం మనకు చాలా మంచిది. సూపులు గాను చేసుకుని, అది పుడ్డింగ్స్ గాను చాలా మంచిది. ఎస్, చక్కగా చెప్పారు సార్. సో మెడిసినల్ ప్లాంట్స్ సైంటిస్ట్ మీరు, చాలా రకాల ప్లాంట్స్ గురించి చెప్తూ ఉంటారు. 21 పత్రుల గురించి మాట్లాడుకుంటున్నాము. దాంట్లో ఉత్తరేణి గురించి చాలా చక్కగా చెప్పారు. దాని గురించి అంటున్నాం ఏంటంటే, అంటే ఇలాంటి ప్లాంట్స్ అన్ని మనం ఇంట్లో పెంచుకుంటే కనుక ఇవన్నీ నుంచి వచ్చే గాలిని పీల్చినా మనకి అనేక రకాల వ్యాధులు అనేవి కూడా తగ్గిపోతాయి. yes. ఎస్, చక్కగా చెప్పారు సార్.